హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే మా ఇంటికి మా ఊరికి వచ్చాక ఫస్ట్ వీడియో. వచ్చినాక కంటిన్యూగా తీసిన వీడియో ఇది. ఇంకా అక్కడ కంటిన్యూషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఒక చిన్న వీడియో అయితే కంటిన్యూషన్ చేసిన. ఇంకా వచ్చి రాగానే ఇల్లు అయితే మా అత్తమ్మ అయితే ఇల్లు నీట్గానే పెట్టుకుంటుంది. అందుకే నాకు ఎక్కువ సర్దరే పని అయితే లేదబ్బా. ఇంకా మా ఊర్లో మా రూమ్లోనే కొంచెం అక్కడిక్కడ సరి చేసుకునేటివి ఉన్నాయి. అవి అయితే నీట్గా పెట్టుకుంటున్నా. ఇంకా 3 months అయింది కదా, ఏవి ఎక్కడ పడ్డాయో కూడా నాకు కరెక్ట్గా తెలుస్తలేదు. అన్ని బట్టలు అన్నీ నీట్గా సర్దేసిన తర్వాతకి ఈ బెడ్ మీద అయితే దీన్ని మొత్తం బెడ్షీట్ని అయితే వేస్తున్నా. ఇంకా మా వాళ్ళైతే మొన్న ఇల్లు కడిగినారు. ఇక్కడ నేను ఒక చిన్న ఫంక్షన్ ఉందని అయితే వచ్చినాం మెయిన్ రీజన్గా. ఇంకా అందుకే అవన్నీ ఉతికేసి పెట్టింది మా అత్తమ్మ. నేనైతే అవన్నీ వేస్తున్నా. ఇంకా వేస్తూ ఉంటే ఇంకా మా ఆడపడుచు కూడా ఇక్కడనే ఉంది. తనకు పాప, తన పేరు మిల్కీ మా వాడు కన్నయ్య. ఇద్దరు ఆడుతూ ఉన్నారు. వచ్చి నన్ను ఏ పని చేసుకొని ఇస్తలేరు. మధ్య మధ్యలో వాళ్ళని ఎత్తుకోవడం చదువుకోవడం ఇదే పని అయిపోయింది. ఇంకా వీడియో తీయడానికి కూడా కరెక్ట్గా క్లారిటీ కూడా లేదు. అక్కడ ఏదో సెల్ఫ్లో పెట్టి తీసినా అది ఆగమాగం వచ్చేసింది. ఇంకా బట్టలన్నీ నీట్గా చదిరేసిన. ఇంకా ఇంట్లో హాల్లో అవన్నీ అయితే మా అత్తమ్మ నీట్గానే పెట్టుకుంది. నాకైతే ఇక అక్కడ ఏం పని లేదు. ఇంకా బెడ్ మీద నేను వేస్తున్నా కదా, వాళ్ళు అయితే పీకుతూ ఉన్నారు. ఇక్కడ నేను మన చెడ్డీలు మడత పెడతా ఉంటే ఆమె తీసుకొని ఉరుకుతుంది. మా వాడేమో అన్నీ సగ పెడతా ఉన్నారు ఇంక ఇద్దరు కలిసి. ఇంకా ఒక 1-2 గంటల్లో నా ఈ రూమ్ చదువుకోవడం అయితే అయిపోయింది. ఇంకా సాయంత్రం అయితే అయింది. ఇంకా మా అత్తమ్మ అయితే పూలు అమ్మడానికి వెళ్ళింది. ఇంకా అట్లా అని చెప్పి నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నా. ఇది చేస్తూ ఉంటే మా కన్నయ్య వచ్చి ఊకే ఇక అంటే వాడికి కొత్తగా అనిపిస్తుంది. అప్పుడు 3 months కింద చూసిండు కదా, ఇప్పుడు అంతా ఎవరో ఇంటికి వచ్చిన అన్నట్టుగా మొహమాటంగా ఫీల్ అవుతున్నాడు. మళ్ళీ మళ్ళీ వచ్చి అంత కంఫర్ట్గా అయితే ఉండలేడు. ఇంకా ఆమెనేమో వాడి దగ్గరికి వస్తుంది, ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి ఆడుకుందాం అనుకుంటుంది. కానీ మా వాడేమో ఆడుకోవట్లేదు, దూరం వెళ్ళిపోతూ ఉన్నాడు. చదరకు ముందుకు అట్లా ఉండే, చదిరాక ఇట్లా అయ్యింది. ఇంక ఇల్లంతా నీట్గా. గ్యాస్ అయితే అస్సలు దొరుకుతలేదు. అందుకే మా వాళ్ళు అయితే ఇక కట్టెల పొయ్యి అంటేసిండ్రు. అందుకే గిన్నెలు అయితే నల్లగా అయిపోయినాయి. ఇంకా అన్నీ ఇప్పుడు తోమేసేయాల. ఇంకా మా ఇంటి దగ్గర అయితే పూలు ఉంటాయి. ఇంకా మా సిరి మా ఆడపడుచు కలిసి పూలు తెంపుతూ ఉన్నారు. నేనేమో ఇంట్లో పని చేస్తున్నా, వాళ్ళు బయట పని చేస్తుంటే. ఇంకా మా పిల్లలు చూడండి ఇంకేం పని చేస్తున్నారో. మా అత్తమ్మకైతే ముగ్గులు బాగా ఇష్టం. అందుకే ఇల్లంతా ఎప్పుడు ముగ్గులు వేపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ బార్డర్ కొంచెం కలర్ చేంజ్ అయిందని చెప్పి మళ్ళీ కలర్ పెట్టి దానికైతే ముగ్గు వేపిస్తూ ఉంది మాడపడుతున్నా. మా వాడికైతే మా ఇంట్లో బాగా నచ్చిన ప్లేస్ ఇది. ఇంకా ఎప్పుడు ఆ దేవుని దగ్గరికి పోవడం, జాజా జాజా అని ఆట ఆడడం. జుట్టు 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 కిచెన్ అయితే నాకు నీట్గా ఉండాలి. కిచెన్ బండ అయితే ఇంకెప్పుడు నీట్గానే ఉండాలి. నాకైతే దాని మీద అన్నం పడ్డా ఏది పడ్డా నాకు చిడచిడా పెడతా ఉంటుంది. ఇంకా అందుకే దాన్ని అయితే ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటా. పొద్దున్నే సాయంత్రం అన్నట్టుగా ఎప్పుడు అన్నం పడితే అప్పుడు నేను తుడుస్తూనే ఉంటా. టైం అనేది ఏం లేపుతుంది. ఇంకా అదంతా క్లీన్ చేస్తూ ఉన్నా. కిందనేమో మా వాడే చూడండి చెంచాలతో బల్లి అడగలతో ఆట పెట్టింది ఇంకా ముద్దుగా. మావాడు కూడా నాలాగే అందరుంటే అంటే ఫస్ట్ స్టార్టింగ్లో అందరుంటే సైలెంట్ ఉంటాడు. కొన్ని రోజులు అలవాటు అయితే ఇంకా తర్వాత మా విశ్వరూపం చూపిస్తాం. ఇంకా స్టార్టింగ్లో మాత్రం కొంచెం మొహమాటం పడతాం. అంత ఫ్రీగా అందరితో కలిసిపోయే రకాలైతే అస్సలు కాదు. ఇంకా నేనైతే తర్వాత కూడా కలిసిపోయే రకం అసలే కాదు. కానీ మా వాడైతే ఒక 2 రోజులకి ఫ్రీగా అయిపోతాడు అందరితో. మా మిల్క్ అయితే ఇంకా అంత అటు ఇటు తిరిగి వస్తుంది, వాడి దగ్గరికి వస్తుంది. కానీ వాడేమో దగ్గరికి పోతలేడు. ఇక ఒక 2 days అయ్యాక ఇద్దరు కలిసి ఆడుకుంటారో ఏం చేస్తారో చూడాలి. ఇంకా
ఎన్ని పావులున్నా సరే ఈ గిన్నెలు చెంబులు ఇవే కావాలి ఇక మా వాడికి. అందరేమో అబ్బాయి అయ్యుండి గిన్నెల చెంబులతో ఆట ఆడతావేమి అంటారు. ఇంకా కొన్ని బట్టలు అయితే ఉండే అవైతే విండేస్తున్నా. మా ఇంటి దగ్గర అయితే ప్లేస్ బాగుంటుంది, అన్ని రకాల చెట్లు పండ్లు అన్నీ పెడతారు. ఇక మా ఆయననేమో ఎక్కువ అవి డిఫరెంట్గా ఇట్లాంటి చెట్లు పూల చెట్లు పెడతాడు. మా మామయ్యనేమో అన్ని తినే పండ్లు అట్లా కాసే పళ్ళు మా మామయ్య పెడతాడు. మా చెట్టుకైతే మస్తు పువ్వులు పూసినాయి, నాకైతే మస్తు బాగా అనిపించింది. ఇంకా ఎప్పుడన్నా ఇంకా వీడియో అయితే మాది మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి ఏమేమి చెట్లు ఉన్నాయని ఒక వీడియో అయితే తీస్తా తొందరలోనే. ఇంకా నేను బట్టలు ఉతుకుడేమో కానీ వీళ్ళైతే నన్ను ఉతికి పెడుతున్నారు. ఇంకా మొత్తం ఆగం లేపుతూ ఉన్నారు ఇద్దరు కలిసి. ఎంత చెప్పినా వినట్లేదు. ఇంక పిల్లలతో ఇట్లే ఉంటుంది. ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి కానీ మళ్ళీ వీళ్ళు మొత్తం నానుకుంటున్నారు. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.